పివి గారు అనంటే అన్ని పార్టీలు ఇక నాన్ కాంట్రవర్షియల్. ఆయనని ఏ పదవి ఇది కావాలని ఏదో ప్లాన్ చేసి అట్లా ఎన్నడూ చేయలేదు. ఆయన తన మేధా సంపత్తితో మాత్రమే హీ బికేమ్ ఇన్విటబుల్ టు ఎనీ పొజిషన్ ఐ కెన్ సే. ముఖ్యమంత్రిగా అట్లాగే వచ్చారు, కోరి ఆయనను ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆయనకు కావాల్సిన భూ సంస్కరణ చేసినారు, ఎవరికి వెరవలేదు. ఆయన రిజైన్ చేసినా కూడా రైతులకు మేలు జరిగేలాగా అప్పుడు భూ సంస్కరణలో ఆయనకు ఆద్యుడు మొత్తం దేశంలోనే. అట్లాగే ప్రధాన పదవి కూడా ఆయన కోరుకోలేదు, వరించి వచ్చినాయి ఇవన్నీ. సో అలాంటి ఒక అపురూపమైన వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే అట్లాంటి వ్యక్తిని మనం చూడం. ఎందుకంటే నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నాను, అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. అట్లాంటి మేధా సంపత్తితోని ఒక పాలిటీషియన్ ఒక చిన్నగా ఎదగాలంటే ఎన్నో మంది మార్బలం కులబలం ఎన్నో కావాలి. కానీ ఏవీ లేకుండా ఆయన బలమైన వ్యక్తిగా ఆయన ప్రధాని పదవి దాకా వెళ్ళినారంటే మేధా సంపత్తి.